నమస్తే, వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. 7 నెలల సమయం పట్టింది ఇటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసం తెలుసుకోవడానికి అని చెప్పి సాక్షి మీడియాలో అడ్డగోలు రాతలు రాస్తోంది వైసీపీ. ఈ వచ్చిన 7 నెలల్లోనే 1.19 లక్షల కోట్లు నూతన సంవత్సర గిఫ్ట్ గా చంద్రబాబు గారు అప్పు చేశారు. మరి ఇంత అప్పు చేసినా కూడా ఒక్క హామీని కూడా అమలు చేయలేదు అని చెప్పి వైసీపీ అయితే ప్రచారం చేస్తున్న పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం 30 సంవత్సరాల వెనక్కి వెళ్ళిందని, శ్రీలంక అయిపోతుందని చెప్పి ప్రచారం చేసిన వాళ్ళు ఇప్పుడు ఏం అభివృద్ధి చేశారు? సూపర్ 6 హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. నిన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా సూపర్ 6కి సంబంధించి ఎలాంటి అప్డేటు లేదు. అలాగే తల్లికి వందనం కూడా తల్లులను మోసం చేశారు అని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తోంది. మరి వాళ్ళు ఆరోపిస్తున్నట్టు నిజంగానే 1.19 లక్షల కోట్ల అప్పు బాబు గారు చేశారా? మరి సూపర్ 6 హామీల్లో ఏ ఒక్క పథకం ఇప్పటి వరకు అమలు కాలేదా? మరి ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ రోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు, అలాగే మరో సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, అంకంరావు గారు, ముందుగా మీరు చెప్పండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతుంది. ఏ ప్రభుత్వమైనా, కూటమనే కాదు, ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 6 నెలల పాటు హనీమూన్ పీరియడ్ అంటారు. అంటే వాళ్ళకి ఆ లోటుపాట్లు ఏంటి అని తెలుసుకోవడానికి ఒక 6 నెలల సమయం పడుతుంది. అప్పటి నుంచి వాళ్ళు ఇచ్చిన పథకాలు కానీ లేదంటే హామీలు కానీ నెరవేర్చే ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఏపీలో పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే దాదాపు 2.5 లక్షలకు పైన ఉద్యోగాల కల్పన జరిగిందని కావచ్చు, అమరావతి పోలవరం అభివృద్ధి కావచ్చు, అలాగే సూపర్ 6 గురించి కూడా మనం ఇప్పటికి 2-3 పథకాల వరకు అమలైన పరిస్థితి మనం చూసాం. కానీ వైసీపీ ఇప్పటి వరకు చేస్తున్న ప్రచారాలకి తోడు ఇప్పుడు కొత్తగా మరి 1.19 లక్షల కోట్లు అప్పు అంటుంది. ఇది నిజంగానే మరి ఈ పథకాలన్నీ అమలు చేయడం కోసం బాబు గారు అంత అప్పు తీసుకొచ్చారంటారా? మీరేం చెప్తారు? సాక్షి దినపత్రిక రాసిన, సాక్షి ప్రసార మాధ్యమాలు ప్రచురణ చేసిన, సాక్షి దినపత్రికలో ఆ సాక్షి అనే పేరు, ఆ రోజు తారీఖు ఏదైతే ఉంటుందో అది తప్ప ఇంతవరకు ఏది నిజాలు లేవు. కాబట్టి దాని గురించి అసలు మనం మాట్లాడుకోవద్దు. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు అన్నా లేకపోయినా ప్రజలకు కూడా కొంత తెలియాలి కాబట్టి వాళ్ళు ఏమని రాశారు? 1,19,000 కోట్ల రూపాయలు అప్పు చేశారని చెప్పని వాళ్ళు రాశారు. అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఈ రోజుకి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 206వ రోజు. ఇది గమనించాలి. ఇంకా 7 నెలలు కూడా పూర్తి కాలేదు. దీంట్లో ఇప్పటి వరకు అప్పు తీసుకుంది 42,737 రూపాయలు, 237 కోట్ల రూపాయలు మాత్రమే వీళ్ళు అప్పు తీసుకోవడం కూడా జరిగింది. ఇది దీంట్లో 20,581 కోట్ల రూపాయలు వివిధ రూపేణ ఎవరైతే లబ్ధిదారులు అయితే ఉన్నారో సామాజిక పెన్షన్లకు సంబంధించి వాళ్ళకి అందజేయడం కూడా జరిగింది. ఇక ప్రతి నెల వచ్చేతలకి జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిన అప్పులకి 2,400 కోట్ల రూపాయలు ఈరోజు అప్పులకి వడ్డీ ప్రతి నెల కట్టడం జరుగుతూ ఉంది. ఇవన్నీ అతను చేసిన పాపాలే ఈరోజు ఈ ప్రభుత్వం, ఈ ప్రజలకి శాపాలుగా మారినాయి. ఇప్పటి వరకు చూసుకుంటా ఉంటే 16,800 కోట్ల రూపాయలు అతను తీసుకొచ్చిన అప్పుల మీద వడ్డీ కట్టడం సరిపోతుంది. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తీసుకున్న అప్పు ఎంత, ఏ రూపేణా వెళ్తున్నాయని చెప్పి కనుక ఒకసారి మనం ఎన్ని కనుక గమనంలో తీసుకుంటా ఉంటే, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, అంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ 12వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా జరుగుతున్న విషయాలు చూసుకుంటా ఉంటే వాళ్ళు గతంలో చేసినటువంటి అప్పులు 1,600 కోట్ల రూపాయల పైచిలకు రైతులకి, అంటే ధాన్యం కొని కావచ్చు, లేకపోతే కొన్న ధాన్యానికి డబ్బులు ఇవ్వకుండా ఆపిన దాన్ని వీళ్ళు చెల్లించడం కూడా జరిగింది. అట్లాగే ఈరోజు గతుకుల రోడ్లన్నింటినీ బాగు చేయడం కోసం 3,000 పైచిలకు పనులకు సంబంధించి రాష్ట్రంలో అవన్నీ కూడా పూర్తి చేయమని చెప్పని, గతుకుల రోడ్లన్నింటినీ కూడా ముందు గుంతలు పోడ్చమని చెప్పని డబ్బులు కూడా ఇవ్వడం కూడా జరిగింది. కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. ఉద్యోగస్తులకి ప్రతి నెల 1వ తారీఖు లేదంటే 2వ తారీఖు నాడు వాళ్ళ ఖాతాలో డబ్బులు జమ అవుతూ ఉన్నాయి. పెన్షన్దారులకి 1వ తారీఖు లేదా 2వ తారీఖులో వాళ్ళ డబ్బులు కూడా జమ అవుతూ ఉన్నాయి. విశ్రాంత ఉద్యోగస్తులకి డబ్బులు జమ అవుతూ ఉన్నాయి. ఇన్ని చేస్తూ ఒక ఏపీ నుంచి పోలవరం పనులు ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టబోతున్నారు. అలాగే రాజధాని ఈ నెల నుంచి, ఈ రోజు నుంచే రాజధాని పనులు కూడా మొదలు పెట్టబోతా ఉన్నారు. ఇన్ని చేసుకుంటూ వస్తున్న వీళ్ళ మీద కావాలని, అంటే ఎటు వాళ్ళకి వేరే ఏం లేదు. గతంలో 2014 నుంచి 2019 వరకు అబద్ధాలు చెప్పి ప్రజలు ఒక రకంగా నమ్మించారని దాంట్లో, విజయవంతం అయ్యారు దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ప్రజలు కూడా దానికంటే కూడా ఏదో చేస్తాడన్న నమ్మకంతో అతను రాజశేఖర రెడ్డి కొడుకు అనే ఉద్దేశంతో ఆ రోజు అధికారం ఇచ్చారు. 5 సంవత్సరాల అధికారం వచ్చిన తర్వాత అతను చేసిన నిర్వాహకం చూసిన తర్వాత నాకు తెలిసి భవిష్యత్తులో ఇంకా అతను ఆంధ్ర రాష్ట్ర రాజకీయ యువనికలో ఇక అతను ఉంటాడని మాత్రం నేనైతే భావించట్లేదు. ఆ పార్టీ
అది ప్రజల యొక్క స్పష్టంగా ప్రజల్లో వచ్చినటువంటి మార్పు అది. అతను చూసి అతను మామూలుగా చిన్నప్పుడు నాకు తెలిసి రైతులు పడేదన్న బయటికి వెళ్ళాలంటే ఇంట్లో వాళ్ళు దెయ్యం వచ్చిందని బూచాడు వచ్చాడని చెప్పని భయపెట్టేవాళ్ళు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చూస్తే ప్రజలు ఆ విధంగా భయపడిపోతున్నారు అన్నమాట. అతని పేరు చెబితేనే భయపడే పరిస్థితి తీసుకొచ్చాడు. ఎందుకంటే 5 సంవత్సరాలు అతను చేసిన పరిపాలన, చేసిన అప్పులు, రాష్ట్ర ఆస్తులు అంటే ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి అతను పెట్టిన తాకట్టు కావచ్చు, అతను ఏ విధంగా చేయాలనుకున్నాడో అన్నీ స్పష్టంగా కళ్ళ ముందు ఈరోజు ఆధారాలతో సహా శ్వేతపత్రంతో సహా ఈ ప్రభుత్వం విడుదల చేయడం కూడా జరిగింది. దాంట్లో నేను వెళ్ళదలుచుకోవాలి, ఎందుకంటే పదే మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఏం జరుగుతూ ఉంది, ఈరోజు ఉద్యోగ కల్పనకు వచ్చేతలకి 1,82,000 కోట్ల రూపాయలు వివిధ పరిశ్రమల ద్వారా ఈరోజు రాష్ట్రానికి వస్తూ ఉంది. వచ్చినాయి కొన్ని ఇందుట్లో. మరి దానికి సంబంధించి 2,11,000 మందికి ఉద్యోగాలు దొరికే పరిస్థితి కనపడతా ఉంది. ఇది వీళ్ళేమి ఇట్లా చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. ఈ 6 నెలల 7 నెలలు కూడా ఇంకా పూర్తి కాలేదు. ఈ కాలానికి వీళ్ళు ఎలా తీసుకెళ్తా ఉన్నారు. మరి వాళ్ళు ఇప్పుడు ఏం తీసుకొచ్చారని, ఏం చేశారని చెప్పిన ఒకసారి కనుక ప్రజలు గమనించుకున్నారు. కాబట్టి ఉద్యోగస్తులు తిరగబడ్డారు. చిన్నపిల్లలకి అంటే కాలేజీకి వచ్చేతలకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రెచ్చగొట్టాడు. ఆ రోజు ప్రత్యేక హోదా మన వల్లే సాధ్యం అవుతుంది, అది వస్తేనే మనకు సంజీవని అని చెప్పని. ఈరోజు వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారో చూసిన తర్వాత ఆ యువకులకే వాస్తవం అర్థమైపోయి తల్లిదండ్రులు కూడా మార్చుకోగలిగి వాళ్ళు ఈరోజు స్పష్టమైన తీర్పు ఇవ్వడానికి వాళ్ళు కూడా దోహదపడ్డారు. అంటే ఎక్కడైనా మీరు చూడండి, రైతులు, మహిళ, యువకులు తిరగబడించాట ఎక్కడ కూడా ఏ ప్రభుత్వాలు ఇంతవరకు మనుగడ సాగించాల. ఈ ముగ్గురు ఎవరికైతే అనుబంధంగా ఉంటారో, ఎవరికైతే అండగా ఉంటారో ఆ ప్రభుత్వాలు ఎప్పటికీ మనుగడ సాగిస్తూనే ఉంటాయి. స్పష్టంగా ఇప్పుడు ఆ ముగ్గురికి అర్థమైపోయింది. ఆ ముగ్గురికి సంబంధించే మిగిలిన వాళ్ళందరూ కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళల్లో తృప్తిగా ఉన్నారు, ప్రశాంతంగా నిద్రపోతున్నారు, స్వతంత్రం వచ్చిందని భావిస్తూ ఉన్నారు. ఈరోజు రైతులు చూసుకున్నా కూడా, ఏ విధంగా చూసుకున్నా కూడా చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. వాళ్ళ విషయంలో రోజుకు కుంభకోణం బయటకు వస్తూ ఉంది. కాబట్టి వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా ప్రజలు నమ్ముతారనేది నేనైతే భావించట్లేదు. జరిగిన వాస్తవాలు ప్రజలకి తెలుసు, జరుగుతున్నాయి, ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ప్రజలు పిచ్చివాడు అనుకుంటే మనం చాలా పొరపాటు. ఎందుకంటే చాలా ప్రశాంతంగా ఉన్నారు, అడావుడి చేయలేదు, నాయకులు గొడవలు చేశారు తప్ప ప్రజలు ఎప్పుడు బయటికి రాలేదు. కానీ ఎన్నికల్లో వాళ్ళ యొక్క తీర్పు ఏంటో స్పష్టంగా ఇచ్చారు. కాబట్టి ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని చెప్పని అర్థం చేసుకొని ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రజలకు అనుగుణంగా, ప్రజాభిప్రాయాలకు అనుగుణంగా ముందుకంటూ వెళ్తే, నేను అన్నట్లు ఆంధ్ర రాష్ట్ర రాజకీయ యవనికలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది మనుగడ సాగించిందని కానీ భవిష్యత్తు దానికి ఉంటుందని అయితే నేను భావించట్లేదు. కేఏ పాల్ కన్నా గెలుస్తాడేమో కానీ 1-2 సీట్లు, జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క స్థానం కూడా వచ్చే పరిస్థితి నాకైతే కనిపించట్లా. రైట్ సార్, నిన్న ఏపీ క్యాబినెట్ భేటీ అయింది. ఈ భేటీలో సూపర్ 6 గురించి కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఈ 2025-26 సంవత్సరానికి తల్లికి వందనం అమలు కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇలాగే ఫిషర్స్ కోసం కూడాను కొంత అమౌంట్ని అలోకేట్ చేయడం జరిగింది. సో ఇవి ఎక్కడైతే ప్రజల్లోకి వెళ్తాయని భావించిన వైసీపీ అందుకే ఇలాంటి ప్రచారానికి తెరలేపింది అనుకోవచ్చా? అలాగే రాజధాని గురించి ఇప్పటికే ఎన్నోసార్లు విష ప్రచారం చేసింది. సో అయినా కూడా ఎక్కడ ఆ పనులు ఆగని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా అర్థమైంది. మళ్ళీ ఇప్పుడు తాజాగా 31,000 కోట్ల రాజధాని నిర్మాణం కోసం అప్పు చేశారు అని కూడా ప్రచారం చేస్తుంది. సో ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు వాళ్ళ నాన్న పోతా రాసుకోవటానికి ఒక పేపర్ ఇచ్చాడు, చూసుకోవటానికి ఒక టీవీ ఇచ్చాడు. అది పుట్టిందే ఉండడానికి ప్యాలెస్ కూడా ఇచ్చాడు. అది తర్వాత చెప్తాం సార్. మధ్యలో మీరు మొత్తం చెప్పాలా? మొత్తం చెప్తాం సార్. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే జగతి పబ్లికేషన్, అది అవినీతి పుత్రిక, తెలుగు ప్రజలకి విషపత్రిక. అదేవిధంగా ఇందిరా టెలివిజన్, అదేంటంటే ఒక ఇందిరాగాంధీ పేరు పెట్టినట్టు మోసం చేసి నాటి కాంగ్రెస్ పార్టీని దోచేసి కొన్నటువంటి ఈ అవినీతి పత్రికలో వచ్చినటువంటి పక్షి ఛానల్లో వచ్చిన న్యూస్ అంతా కూడా ఫేక్. పక్షి టీవీలో పక్షి ఛానల్లో వచ్చిందంతా ఫేక్ న్యూస్. ఈ ఫేక్ న్యూస్కి గట్టిగా సమాధానం ఇస్తా. ఎందుకంటే ఏపీ మీడియా ఫెడరేషన్ అని ఉంటుంది సార్. ఏపీ మీడియా ఫెడరేషను ఆర్ ఢిల్లీ బాబు రెడ్డి ఇతను ఏం చేశాడంటే ఏసీబీకి కంప్లైంట్ ఇచ్చాడు. సాక్షి పక్షి ఛానల్లో పక్షి పత్రిక 2 కలిపి డబ్బులు దోసేశారు. ఆ గ్యాంగ్ కలిపి 859 కోట్లు. ఎంత? నాట్ ఏ జోక్ కాదు, 859 కోట్లు నొక్కేసిన
ఆ డెకాయిట్ ఫేక్ టీవీ ఫేక్ పేపరు ఇలా మాట్లాడేది. వాళ్ళ బ్యాచ్ ఈ పులివెందల పాబ్లో ఎస్కోబార్ ఈ జే గ్యాంగ్ అంతా కలిసి కొట్టేసిన డబ్బు ఎంతంటే 859 కోట్లు. ఎవడమ్మా మొగుడుసు మరి నేను అడగటుండా రిటర్న్ ఇచ్చేయండి రా. తెలుగు ప్రజల డబ్బు శ్రమజీవుల రక్తాన్ని దాగిండు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ అడ్డం పెట్టుకొని, దేవుల్ పార్లర్ అమర్ అనే ఒక గాంధీని అడ్డం పెట్టుకొని, కొమ్మినేని శ్రీనివాస్ అనేటువంటి ఒక యదవను పెట్టుకొని 859 కోట్లు కొట్టేసింది కూడా కాక ఇలా మాట్లాడేదా. ఆనాటి సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ ఉంటాడు, వాడి పేరు ఏందో తెలుసా? తమ్మ విజయ్ కుమార్ రెడ్డి. తుమ్మో ఆ దరిద్రుడికి తెలీదా ప్రజలు సొమ్ము దోచుకోవడం తప్పనే. ఈ తొమ్మ విజయ్ కుమార్ రెడ్డి అనేవాడు, వాడి మీద ఏసీబీ అరెస్ట్ చేస్తుందంటే నిన్న హైకోర్టుకి పరుగులు పోయిండు. ఎవరి కాడికి పోయిండు? ఫైల్ ఆడబెట్టారు తెలుసా? జడ్జి గారు, న్యాయమూర్తి గారు, మహాన్యాయం చెప్పే న్యాయదేవతను కాపాడే పరమాత్ముడు అనమాట. ఆయన పేరు జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి. జగన్మోహన్ రెడ్డి కేసు పెట్టిన ఆయనేమో ఆర్ ఢిల్లీ బాబు రెడ్డి, కేసులు ఇరుక్కున్న కమిషనర్ ఏమో తొమ్మ విజయ్ కుమార్ రెడ్డి. కేసు ఏ జడ్జి కాడ పెట్టారు? జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి. ఇప్పుడు న్యాయం బతికిస్తాడా కె శ్రీనివాసరెడ్డి? బెయిల్ ఇస్తాడా? ఇప్పుడు తెలయాల. నేను ఎందుకు చెప్పానంటే మనకి ఒక శ్లోకం ఉంది, సత్యమేవ జయతే, తర్వాత లోకా సమస్త సుఖినో భవంతు. లోకంలో ఉండే వాళ్ళందరూ బాగుండాలి, మనము బాగుండాలని కోరుకుని చెప్పే మన సనాతన ధర్మం. సర్వే జన సుఖినో భవంతు అంటాం, ఇంతే కదా. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాల. తర్వాత తమసోమా జ్యోతిర్గమయ అని అంటాం. ఈ 4 సిద్ధాంతాలు నీ పత్రికలో కానీ నీ నిజ జీవితంలో కానీ ఉన్నాయా? నేను ఒక్కనే బాగుండాలా, నా కుటుంబమే బాగుండాలా, నేనే దోసుకోవాలా అనే భావన తప్ప ఇంకొకటి లేదు కదా. అయితే ఇక్కడ నేనంటుండే పాయింట్ బై పాయింట్ అంకమరావు గారు, ఎంత పేకు దరిద్రం అంటే ఆ న్యూసు 1,09,328 కోట్లు కాగ్ ఇచ్చిన రిపోర్ట్ ఇది. 1,09,328 కోట్లు ప్రభుత్వానికి ఎక్స్పెండిచర్ వచ్చిందని కాగ్ ఇచ్చిన రిపోర్టు. ఎక్కడి నుంచి వచ్చింది నీకు 1,19,000? దీనికి కథ. దీనికో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జూన్ 25న మొట్టమొదట చంద్రబాబు నాయుడు ఎక్కిన తర్వాత తీసుకున్నది 2,000 కోట్లు. తర్వాత జూలైలో 2వ తేదీన 5,000 కోట్లు, 16వ తేదీన 2,000 కోట్లు, 30వ తేదీన 3,000 కోట్లు. వెరసి ఆగస్టు నెలలో 27వ తేదీన 3,000 కోట్లు, తర్వాత 30వ తేదీన 4,000 కోట్లు. సెప్టెంబర్ నెలకు వచ్చేసరికి 3వ తేదీ 2024 4,000 కోట్లు, అక్టోబర్లో 1వ తేదీ 2024 3,000 కోట్లు, 29వ తేదీ 2024 3,000 కోట్లు, నవంబర్ నెలకు వచ్చేలకే 5వ తేదీ 2,000 కోట్లు, 26వ తేదీ 2,000 కోట్లు, డిసెంబర్ నెలకు వచ్చేసరికి 3వ తేదీ 4,237 కోట్లు, 31వ తేదీ 5,000 కోట్లు. వెరసి ఈ డబ్బంతా కలుపుకున్నా కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవరిపైనా వెబ్సైట్లో ఉంటుంది, ఫెయిర్ అండ్ ఫెయిర్గా ఉంటుంది. ఈ డాక్యుమెంటు 42,237 కోట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా FRBM నిబంధనలకు లోబడి తీసుకున్నారు. కానీ ఒక అమరావతికే 31,000 కోట్లు తెచ్చారంటున్నారు. ఈ కథ అంతా ఏం చెప్తానేనండి. ఈ కలికాల కాకరి, ఈ కలికాల జగనాసురుడు చేసినటువంటి అప్పులకి కేవలం వడ్డీ కట్టేది 2,400 కోట్లు పర్ మంత్ ఈఎంఐ పెండింగ్ ఉంది. అట్ట నీకు మామూలుగా 12 నెలలకు వేసుకుండేళ్ళకి అన్నగారు వడ్డీ రూపంలో కట్టాల్సినటువంటి అమౌంట్ ఫైనాన్షియల్ ఇయర్ మనకి ఏప్రిల్ 1 నుంచి మళ్ళీ మార్చి 31 వరకే వడ్డీ కట్టాల్సిన డబ్బు ఆంధ్రప్రదేశ్ ప్రజలు 28,800 కోట్లు. 28,000 ఎందుకంటే 2,400 పర్ మంత్
నీకు 12 నెలలకు వేసుకోండి 24,000 కోట్లు, మిగతా 2 నెలలకు యాడ్ చేయండి 2,800 కోట్లు కేవలం వడ్డీ రూపంలో కట్టాల్సిన డబ్బు. ఇదంతా కట్టుకుంటూ వచ్చిండుగా 7 నెలల్లో. ఇదైతే వాస్తవేగా. తర్వాత ధాన్యం బకాయిలు పెట్టిపోయిండు. ఏది రైతులకు ఇవ్వాల్సిన డబ్బు 1,474 కోట్లు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక కట్టిందా లేదా? ఈ 7 నెలల కాలంలో వడ్డీ రూపంలో చంద్రబాబు నాయుడు గారు కట్టిన వడ్డీయే 16,800 కోట్లు. ఆగండి, అన్నీ చెప్తా. గృహ నిర్మాణ బకాయిలు పేదలకు ఇచ్చిన ఇళ్లకి 330 కోట్ల రూపాయలు ఇచ్చిండు. తర్వాత ఎన్టీఆర్ వైద్య సేవ బకాయిలు 700 కోట్లు ఇచ్చిండు వీడు విడిచిపెట్టిపోతే. తర్వాత దీపం పథకం కింద ఆడవాళ్ళకి సిలిండర్లు ఇచ్చిండుగా 81 లక్షల సిలిండర్లకే 476 కోట్ల 15 లక్షల రూపాయలు దానికి చెల్లించాడు. దాని తర్వాత ఇక్కడ నీకు చిక్కీలండి. వీడు నేను చిక్కీ మామ అంటారు కదా. ఈ చిక్కీ మామ కోడిగుడ్లకి చిక్కీలకి ఎగ్గొట్టిపోయిన డబ్బు 331 కోట్లు గవర్నమెంట్ పే చేసింది. తర్వాత కాంట్రాక్టర్లకు అప్పులు ఎగ్గొడితే అది ఒక 750 కోట్ల పాత అప్పుల్ని ఇవ్వడం జరిగింది, పాత అప్పులు. తర్వాత ఇంకా చూసుకుంటే ఇక్కడ మనం మామూలుగా అబ్జర్వ్ చేసుకుంటే రోడ్లకి గుంతల మామ అని పేరు తెచ్చుకున్నాడుగా, కళ్ళకు గంతలు కట్టి గుంతలు వేసిండుగా. ఈ జలగమామకి జలగలు కూడా పెరుగుంటాయి ఆ గుంతల్లో వర్షానికి. ఈ జలగమామ చేసింది 840 కోట్లు గుంతలు పోర్చమని ఫండ్ రిలీజ్ చేశారు. తర్వాత ఉపాధి హామీ పథకం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు నువ్వు నాకేస్తే కూలీలకు ఇవ్వకపోతే గ్రామీణ ప్రాంతంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఒక 331 కోట్లు అది ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇంకా వాడి బాటలకి నేను వస్తుండా. అమరావతికి వరల్డ్ బ్యాంకు 15,000 కోట్లు ఇచ్చింది. ఏంట్రా తప్పు? మొత్తం రిటర్న్ వస్తుంది. అమరావతిలో పెట్టి 60,000 కోట్ల రూపాయలు వల్ల 6 లక్షల కోట్ల ఆదాయం రాబోతుంది. నీకు చదువు రాకపోతే బడికి పోయి చదువుకో. నేనేం చెప్తున్నా అంటే హడ్కో రుణం ఇస్తుంది. హడ్కో దేనికి ఇస్తుంది? అర్బన్ హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద అక్కడ బిల్డింగ్లు కట్టాలిగా. ఆ బిల్డింగ్లు కడితే రెంటలు వస్తాయిగా. అక్కడ ఉన్నటువంటి భూముల మీద ఎంత ఆదాయం వస్తుంది? పెట్టేది 60,000 కోట్లు అయితే అమరావతి నుంచి 6 లక్షల కోట్లు భవిష్యత్తులో ఆదాయం రాకపోతుంది. దేని మీద పెట్టుబడి పెడతారు? ఏమన్నా దానం చేస్తారా? నీలాగా కుంకుమ పూసుకునే పథకాలు, గుడి ముందు భిక్షగాడి పథకాల మీద పెట్టడం లేదు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెడితే నీకు నొప్పి ఏంటి? ఇవాళ అక్కో రుణం తెచ్చిన 11,000 కోట్లు, వరల్డ్ బ్యాంక్ నుంచి తెచ్చేటువంటి 15,000 కోట్ల రూపాయలు కూడా స్పెషల్ గ్రాంట్ కింద సెంట్రల్ గవర్నమెంట్ భరాయించబోతుంది. దాంట్లో ప్రధానమంత్రి గారు ఏమన్నారంటే మనకు స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామన్నారు. ఆ స్పెషల్ ప్యాకేజీలో భాగంగా కేంద్ర ప్రభుత్వమే 90% మేము పెట్టుకుంటాం, 10% స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోమని చెబితే మొన్న పోయినప్పుడు బాబు గారు ఆ 10% కూడా మేము ఊరేగలేమయ్యా, ఆల్రెడీ 90% ఇస్తుండో ఆ 10% కూడా మీరు పే చేయండి అని చెప్పారు. సో ఆ 15,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం చెల్లించబోతుంది. మనకి స్పెషల్ ప్యాకేజ్ అని అంటారు చూసావా, ఆ గ్రాంట్ రూపంలో ఇవ్వబోతున్నారు. వీళ్ళకి వచ్చిన నష్టం నొప్పి ఏంటి? రాజధానిలో ఇల్లు కట్టుకోవద్దా? ఈడే ప్యాలెస్ల మీద ప్యాలెస్లు కట్టుకోవచ్చా? పులివెందుల్లో ఒక ప్యాలెస్ కట్టుకుంటివి, జిల్లాకు ఒక ప్యాలెస్ కట్టుకుంటివి, తాడేపల్లిలో ఒక ప్యాలెస్ కట్టుకుంటివి, చెన్నైలో ఒక ప్యాలెస్, బెంగళూరులో ఒక ప్యాలెస్, తర్వాత కలకత్తాలో ఒక ప్యాలెస్, బొంబాయిలో ఒక ప్యాలెస్, నీ పిండాకూడు రుచికొండ మీద ఒక ప్యాలెస్. ఇవన్నీ కట్టుకున్నావు కదా. ప్రజలకు ఒక రాజధాని కట్టుకోకూడదా? రాజధానిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఈ రోజు 125 సంస్థలు రాజధానికి వస్తున్నాయి. ఆ 125 సంస్థలు రాజధానికి రావటం వల్ల అక్కడ ఉండేటటువంటి వ్యాపార లావాదేవీలు ఎంత పెరుగుతాయి? ఇవన్నీ ఆలోచించుకోకుండా రాజధాని కట్టొద్దు, రాజధానికి పెట్టుబడి, అది అప్పుల కింద చూపిస్తుండు. అది తప్పు. ఇప్పుడు బంగారం కొనటంలోకి అప్పు చేయటంలో తప్పు లేదు, భూమి కొనటంలో అప్పు చేయటంలో తప్పు లేదు. ఇదేని పంచడం కోసం అప్పులు చేయకూడదు. ఎందుకంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నేను ఎప్పుడు చెప్తా, సంక్షేమము అభివృద్ధి అనేవి, తర్వాత ఎంప్లాయ్మెంట్ అనేది. వీడి బతుక్కి నేను ఇంకో మాట చెప్తాను. ఇవాళ శాలరీలు ఎంత, సామాజిక భద్రతా పింఛన్లు ఎంత, ఇవాళ సామాజిక భద్రతా పింఛన్లు ఎంత ఇచ్చాడు బాబు గారు చూద్దాం. ఈ లెక్క కూడా మనం ప్రజల్లోకి పోకపోతే తప్పుదావ బట్టి ఇచ్చిన వాళ్ళు అనమాట. 20,000 కోట్లు
సామాజిక భద్రతా పింఛన్ల రూపంలో బాబు గారు ఇచ్చారు 20,000 కోట్లు. అంటే ఏం చేయదలుచుకుంటున్నావు నువ్వు రాష్ట్రాన్ని? ఈడు బతుకాయాములో 1000 కోట్లు పెట్టుబడి వచ్చిన ఒక ప్రాజెక్టు వచ్చిందా? ఈ రోజు 4,62,000 కోట్ల ప్రాజెక్టులు ఇవాళ MOUలే 1,82,000 కోట్లకు జరిగిపోయి ఉన్నాయి. ఇంకా మిగతాయి జరగతాయి. అంటే అప్పులు కుప్పైపోయింది. ఇప్పుడు నేను చెప్తాడా, అయ్యా కొలుసు పార్థసారథి గారు, ఆ ఆర్టికల్ మీద కేసు పెట్టండి. నువ్వు సమాచార మంత్రిగా ఉండవు కాబట్టి చంద్రబాబు నాయుడు వికృత రూపంతో ఆర్టికల్ వేసి మింగేసి చంద్రబాబు నాయుడు తిన్నట్టు, కాబట్టి కొలుసు పార్థసారథి క్యాబినెట్లో ఉండడు, సమాచార మంత్రిగా ఉండడు. కాబట్టి ఈ తప్పుడు వార్త ప్రకటించడం ఎడిటర్ గిల్లు చట్ట విరుద్ధం. కాబట్టి ఆ పేజీని పెట్టి న్యాయమూర్తుల ముందు పెట్టి ఈ డేటా ముందు పెట్టి ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేయండి. అలా కేంద్ర హోంశాఖ కింద ఉంటుంది కాబట్టి కేంద్ర హోంశాఖలో కూడా వీళ్ళకి పర్మిషన్ లేదు. ఎంప్లాయీస్ ఉద్యోగాలు పోతాయని చెప్తే వీళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. కాబట్టి మన కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా అయ్యా నీ పాత మిత్రుడు ఈ విధంగా చేస్తున్నాడు, దీన్ని ఏ విధంగా చర్య తీసుకుంటావో తీసుకోమని చెప్పి సమాచార మంత్రి ఏదైతే పార్థసారథి ఉన్నాడో కొలుసు పార్థసారథి కేసు పెట్టి తీరాలా ప్రభుత్వము. పెట్టకపోతే ఈ రాతలకి ఈ అవాకులు చవాకులు పేల్తానే ఉంటారు. కాబట్టి పార్థసారథి కేసు పెట్టిన దాకా నిద్రపోకూడదు. ఆ ఆర్టికల్ మీద ఖచ్చితంగా కేసు పెట్టాలా. ఆ అబద్ధాలు చెప్పుకొని అదే నేను చెప్తున్నా కదా, వాడు అతి మంచితనం అతి నిజాయితీ వాడికై వాడు చెప్పుకుంటాడు సెల్ఫ్ డబ్బా. ఈ అతి మంచితనం అతి నిజాయితీ చంద్రబాబు నాయుడు కాడ ఉండబట్టి వాడు భూమి మీద సంచరిస్తుంటాడు. ఈ రెండు చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నాయి. అవి ఉండబెట్టి ఊడి భూమి మీద సంచరిస్తుండే కలికాల కాకరగాడు. కాబట్టి వాడిని ఇటువంటి తప్పుడు రాతలు రాసినటువంటి సాక్షి పక్షి ఛానల్ పక్షి టీవీని తక్షణం బ్యాన్ చేయాలా. ఇది అశుద్ధాన్ని వండి వారిస్తుంది రోజు. కాబట్టి ఈ అశుద్ధ పక్షి టీవీని పక్షి ఛానల్ని తక్షణం బ్యాన్ చేయాలనేది నా యొక్క డిమాండ్. రైట్ సార్, ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇటు అప్పులు అటు అమ్మకాలు ఏవైతే పోర్ట్లు ఉన్నాయో మేము అభివృద్ధి చేసినటువంటి పోర్ట్లు కావచ్చు, వైద్య కళాశాలలు ఇవన్నీ కూడా ప్రైవేటు పరం చేయడానికి చూస్తుంది. అలాగే కార్పొరేషన్లు కూడా గ్యారంటీల పేరుతో 5,000 కోట్ల వరకు అప్పు చేస్తోంది కూటమి ప్రభుత్వం అని ప్రచారం చేస్తోంది. అసలు కార్పొరేషన్లను తాకట్టు పెట్టింది ఎవరు? సచివాలయాన్ని తాకట్టు పెట్టింది ఎవరు? సో ఇంత చేసి ఒక ప్రతిపక్ష పార్టీగా అధికార పక్షం వైపు ఏవైతే తప్పులు ఉంటాయో అడగడం వరకు కరెక్టే, దాన్ని ఎవరు కాదనలేము. కానీ గతంలో మనం చూసాం పొడమేరు పొంగినప్పుడు కూడా క్యాండిల్స్కే కోట్లు ఖర్చు పెట్టారు అని చెప్పి అప్పుడు వెబ్సైట్లో లెక్కలతో అప్లోడ్ చేసినా కూడా తప్పుడు ప్రచారం చేసింది. ఇప్పుడు చూస్తే ఇప్పుడు కూడా ఇన్ని లక్షల కోట్లు అప్పైందని ప్రచారం చేస్తుంది. మరి సార్ చెప్పినట్టు మరి ఇలాంటి తప్పుడు ప్రచారాల మీద ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందంటారా? తీసుకోవాల్సిన అంటే ప్రజల్లో తప్పుదో పట్టిస్తున్నందుకు సో ఎలాంటి చర్యలు ఉన్నాయి? మధు చెప్పినారు, నేను 100% ఏకీభవిస్తున్నా. ఏకీభించడమే కాదు, నా డిమాండ్ కూడా అది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు సాక్షి దినపత్రిక మీద కావచ్చు, సాక్షి ప్రసార మాధ్యమం మీద కావచ్చు, దానికి సంబంధించిన యాజమాన్యం మీద కావచ్చు, ఎవరైతే దానికి చీఫ్ ఎడిటర్ ఉన్నాడో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకునే విధంగా ఈరోజు న్యాయస్థానానికి ప్రభుత్వం వెళ్ళాలి. అలాగే ప్రసార శాఖ మంత్రి గారు కూడా వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు 1 కాదు 2 కాదు ఇన్ని అబద్ధాలు ఎంత ఘోరాతిఘోరంగా చెప్తున్నారు, మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఇందాక మధు చెప్పాడు విజయభాస్కర్ రెడ్డి గురించి, దానికి సంబంధించిన ఇంకోటి కూడా చెప్తాను. యాడ్స్ ఇవ్వడానికి ఏజెన్సీస్ ఉంటాయి తెలుసు కదా, ఆ ఏజెన్సీస్ ప్రభుత్వం దగ్గర డిపాజిట్ కట్టాలా. ఎందుకంటే వాళ్ళు తీసుకొస్తామంత యాడ్స్ తీసుకురాకపోతే దానికి జమీదారు వాళ్ళే అవుతారు అనమాట. మేము ఇన్ని యాడ్స్ తీసుకొస్తామని చెప్పని దానికి ముందస్తుగా డిపాజిట్ కడతారు యాడ్స్ సంస్థలు ప్రభుత్వానికి. ఆ డబ్బులు కూడా వాడుకున్నాడు ఈ దుర్మార్గుడు. అది నాకు క్షుణ్ణంగా తెలుసు ఎంతమంది కట్టారు ఏమిటి అనేది కూడా. ఆ డబ్బులు వాడుకున్నాడు. ఇంకోటి చెప్పనా, ఇతను ఇంతకుముందు సెన్సార్ ఆఫీసర్గా చేసినటువంటి వ్యక్తి ఇతనికి అర్హత లేకపోయినా తీసుకొచ్చి అక్కడ పెట్టేశారు. మొన్న లెక్కలన్నీ బయటకు వచ్చినాయి కదా, ఇచ్చిన దాంట్లో 42% మొత్తానికి ప్రచారానికి సంబంధించి ప్రభుత్వ ప్రచారానికి సంబంధించి 42% ఒక సాక్షి వాళ్ళకే అందజేశాడు అతను. అది సాక్షి కదా సార్, అసాక్షి. సరే మనం ఇక వాళ్ళు పెట్టిన తర్వాత మనం అదే మాట్లాడదాం. వాళ్ళు వ్యక్తుల గురించి తర్వాత 371 కోట్లు సార్, 859 కోట్ల రూపాయలు ఒక పక్షి మీడియాకి ఒక పక్షి ఛానల్కి దోచిపెట్టిన సొమ్ము 371 కోట్లు యాడ్ రూపంలో. అవును, ఊంగుంటే యాచ్చు, కుక్కుంటే యాచ్చు, లేస్తే యాచ్చు, అదన్నట్టుంటున్నా అట్లా చేసినారు సార్ వాళ్ళు. 371 కోట్లు. దేవులపల్లి అమర్గాడ్ అనే ఒక్క
ఒక్కడే 100 కోట్లు తిన్నాడు సార్. వాడి మీద కేసు ఎందుకు పెట్టడం లేదు? దేవులపల్లి అమ్మారు ఢిల్లీలో నేషనల్ మీడియా కోఆర్డినేటర్ తీసుకొని 100 కోట్లు నాకేసిన నేషనల్ మీడియా డబ్బు. కాబట్టి ఇప్పుడు 5 లక్షలు నెలకి నాకేసి కొమ్మినేని శ్రీనివాసు సాక్షి మీడియా వాళ్ళకే కోసమా 6 కోట్ల ఆంధ్ర కోసం ఉన్నది ఇదంతా. కొమ్మినేని శ్రీనివాసు దేనికి ఉన్నాడు? అదే ఇవన్నీ బయటకు తీసుకురావాలి. విజయబాబు ఎంత నొక్కేసిండు? అవును. ఈ సాక్షిలో ఉన్న ముఠా మొత్తం కూడా జే గ్యాంగ్ ముఠా అంతా విజయబాబు ఎంత తిన్నాడు, తర్వాత కొమ్మినేని శ్రీనివాస్ ఎంత తిన్నాడు, తర్వాత దేవులపల్లి అమర ఎంత తిన్నాడు, వీళ్ళకేమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వీళ్ళకేమన్నా సంబంధం ఉందా? లేదు కదా. అందువల్ల ఏంటంటే వీళ్ళందరూ కూడా దోపిడీ సంఘానికే దండుపాలెం బ్యాచ్ అన్నమాట. దండుపాలెం అనకూడదు, అది మంచి ఊరే. ఈ పులివెందుల పాపులో ఎస్కోబారి పులివెందుల కన్నింగాడు చేసిన పని మీద చర్య తీసుకోమని అంటున్నాం మనం. నిస్సందేహంగా అదే రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి రిటర్న్ తీసుకోవాలా. నువ్వు చెప్పిన దాన్ని నేను 100% ఏకీపిస్తున్నాను. నా డిమాండే కాకుండా ప్రజల డిమాండ్ కూడా అదే, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇప్పుడు వీళ్ళు పత్రికలో ప్రకటించిన దానికి దీని మీద నిస్సందేహంగా చర్యలు తీసుకోవాలి. తీసుకుంటే దానికి సంబంధించినంత వరకు అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి గారికి కూడా దీని మీద ఫిర్యాదు చేసి తగు చర్యలు తీసుకుని ఈ పత్రిక అనేది మామూలుగా మనకి ఒంటికి క్యాన్సర్ ఎంత ప్రమాదమో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలుగు వాళ్ళకి సాక్షి పత్రిక కావచ్చు, సాక్షి ప్రసార మాధ్యమం కావచ్చు అంత ప్రమాదకరం. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇప్పుడు మామూలుగా ప్రారంభంలో మన క్యాన్సర్ వచ్చింది అనుకోండి, మొదటి దశలో దాని నివారణ ఉంటుంది. అది దాటిన తర్వాత 3వ స్టేజీ 4వ స్టేజీకి వెళ్ళిన తర్వాత చేతులెత్తడం తప్ప డబ్బుండాలి ఖర్చు పెట్టుకోవడం తప్ప ఉపయోగం లేదు. అట్లానే దీన్ని ఎట్లా వదిలేస్తే విషబీజాలు అనేది ప్రతి మనిషి యొక్క మస్కలంలోకి విషబీజాలు నింపేసి వాళ్ళని కూడా అలా తయారు చేసే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని మేలుకోవాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, మిగిలిన వాళ్ళు మాట్లాడినా, మేము అభివృద్ధి చేసుకుంటున్నాము, అభివృద్ధి వల్ల మాకు రేపొద్దున భవిష్యత్తు బాగుపడుతుంది. నిస్సందేహంగా అభివృద్ధి వల్ల ప్రజల భవిష్యత్తు బాగుపడిద్ది. అభివృద్ధి ఉంటేనే సంక్షేమ పథకాలు అమలు జరుగుతాయి, పేద ప్రజలకు మేలు జరుగుద్ది. అంతవరకు వాస్తవమే. కానీ ఆ ఫలాలు మీరు ఇంతకుముందు చేసిన దాన్ని ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి, దాన్ని ఏ విధంగా విధ్వంసం చేస్తున్నారు, ఏ విధంగా దోచుకున్నారు, ఆ దోచుకునే మనుషులకి మళ్ళీ అవకాశం ఎందుకు ఇవ్వాలి? అలాంటి వాళ్ళని లేకుండా చేస్తే తప్ప భవిష్యత్తు అనేది ఉండదు కదా. ఈరోజు 5 సంవత్సరాల్లో మీరు తీసుకొచ్చినటువంటి 2014 2019 వరకు తీసుకొచ్చిన పరిశ్రమలు కావచ్చు, మీరు చేసుకొచ్చిన అభివృద్ధి కావచ్చు కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. మరి ఎందుకు ఓడించారు? అతను ఎందుకు గెలిపించారు? ఇప్పుడు మళ్ళీ మీరు ఆయన చూడనట్టు కనుక వదిలేస్తే వాళ్ళకి సంబంధించినటువంటి దుర్మార్గులందరినీ ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఈరోజు కనపడతా ఉంటే ప్రతి వాళ్ళు అందుట్లో పనిచేసిన శాసనసభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళు దోచుకున్న దోపిడీ, అలాగే స్థానిక నాయకులతో సహా ఎవరిని వదిలిపెట్టలేదు కదా. వాళ్ళు గ్రామ స్థాయి వాలంటీర్ల నుంచి మొదలుపెట్టుకొని ప్రధాన కార్యదర్శి వరకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకు చేయాల్సినటువంటి దోపిడీలు చేశారు, దుర్మార్గాలు చేశారు. వాళ్ళందరికీ శిక్షలు అయిపోయినందువల్ల మీరు తీసుకొచ్చే అభివృద్ధి ఎవరికి ఉపయోగం? దానివల్ల మేలు ఎవరికి జరుగుతుంది? ఎవరు తినడానికి ఉంటారు? మీరు తీసుకొచ్చే అభివృద్ధిని తినడానికి ఎవరు ఉంటారు? ఫలాలు ఎవరికి అందుతాయి? ఇలాంటి వాళ్ళందరూ ప్రోత్సహించినందువల్ల వాళ్ళు జరుగుతున్నటువంటి విధ్వంసాలన్నీ చేశారు కాబట్టి, ఆంధ్ర రాష్ట్రాన్ని సంకనాగిచ్చారు కాబట్టి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మేల్కొన్నారు కాబట్టి వాళ్ళు ఈరోజు ఏం ఆలోచించట్లేదు. మీ కళ్ళ ముందు కనపడుతున్నటువంటి ఈ కాలకేయులు, ఇందాక చెప్పాడు దండుపాలెం బ్యాచి, వీళ్ళందరూ కూడా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే సహించలేకపోతున్నారు ప్రజానీకం, ముఖ్యంగా ప్రజానీకం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆ పార్టీకి కానీ ఈ పార్టీకి కానీ స్వచ్ఛందంగా ఉండేవాళ్ళు, హార్డ్ కోర్ అనేవాళ్ళు 20 నుంచి 25% మంది. మిగిలిన వాళ్ళందరూ కూడా తటస్థులుగా ఉండేవాళ్ళు, అభిమానులుగా ఉంటారు. వాళ్ళు ఎటు మొగ్గితేనే అటు పాలకపక్షం అనేది వస్తుంది. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి మీకెళ్ళి మొగ్గారు. మొగ్గిన వాళ్ళ యొక్క ఆశలు, వాళ్ళ ఆవేశాన్ని, వాళ్ళ యొక్క ఆకాంక్షలను అనుగుణంగా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళినప్పుడే మేలు జరుగుతూ ఉంటుంది. ఈరోజు ఈ సాక్షులు ఇలా రాస్తానే ఉన్నారు, అంతకుముందు రాశారు, ఆ రోజు చర్యలు తీసుకోలేదు. అదే ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడారు? బంగాళాఖాతంలో వేయాలన్నాడు, చెప్పులు తీసుకొని కొట్టాలన్నాడు, నడిబజార్లో కాల్చాలన్నాడు. అయినా మీరు ఉపేక్షించారు. ఈరోజు 5 సంవత్సరాలు అతను ఏం చేశాడు? అలా చేయమని మిమ్మల్ని ప్రజలు కోరుకోవట్లా. ఇప్పుడు కూడా చేస్తున్నారు కదా. అదే చెవిటాడి ముందు శంఖముదినట్టు ఉందా వాళ్ళు మాట్లాడేది? ఇది ప్రజల ఆగ్రహవేశాలతో ఉన్నారు. ఇది గమనించుకోండి. ఈరోజు మీరు చేయాల్సిన కార్యక్రమాలు ఈ కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. ఏ ఒక్కరిని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. 164 స్థానాలు వచ్చిన తర్వాత చట్టబద్ధంగా చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని చెప్పి బాధపడతా ఉన్నారు. ఇంకా కొంతమంది అధికారులు చేసుకున్న దానికి వాళ్ళ అధికారులు సహకరించట్లేదని చెప్పి మీరు అనే మాటల్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.
మీరు ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పి ప్రశ్నిస్తున్నారు ఈరోజు. మీ మాట విన్నాళ్ళని ఎట్లా వాళ్ళకి చెప్పి చేయించుకోవాల్సిన బాధ్యత మీది. వినకపోతే చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎవరు అడ్డుపడుతున్నారని చెప్పని ఈరోజు అడుగుతున్నారు. ఈరోజు మీరు కంఠశోష ఎందుకు? మీరు ఎందుకు ఇంత బాధపడాలా? ఇంత తప్పులున్నాయని ఎందుకు చెప్పాలా? ఎన్ని లక్షల కోట్లు సంపాదించారు వాళ్ళు. రెవెన్యూ యాక్ట్ ప్రకారం ఆ డబ్బుల్లో సగం వసూలు చేయండి చాలు. ఆంధ్ర రాష్ట్రం అప్పుల్లో ఉండదు. అది ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి. ఈ కూటమి వాళ్ళు మీరు చేసే మంచి పనుల గురించి ఎవరికి అనుమానం లేదు, అభివృద్ధి గురించి అనుమానం లేదు. పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, కానీ కాపాడేది ఎవరు? రేపు పొద్దున జరిగే విధ్వంసానికి కారకులు ఎవరు? అంటే కక్షపూరిత రాజకీయం చెయ్యం కానీ బాబు గారు ఆల్రెడీ చెప్పారు వాళ్ళు తప్పులు చేశారు. 52 రోజులు కారాగారంలో ఉంది. మీరు పాదయాత్ర మొదలుపెట్టిన కానీ ఆటంకాలు ఎదుర్కొంది లోకేష్ బాబు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఆయన హోటల్లో బంధించింది, బయటికి రానికుండా చేసింది పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు ఈ పార్టీలో ఉన్న వాళ్ళలో మీ శాసనసభ్యులు 164 మందిలో 130 మంది మీద అభియోగాలు ఉన్నాయి, కేసులు ఉన్నాయి. వాళ్ళు చేసిన తప్పేంటి? వాళ్ళ మీద ఉన్న కేసులు కారకులు ఎవరు? దీన్ని బయట తీయాలి కదా. దోపిడీ ఎంత జరిగింది? ఎవరిది? ప్రజల డబ్బు కదా. మరి దాన్ని రికవరీ చేయాల్సింది ఎవరు? మీరే కదా. ఇది కక్ష సాధింపు ఎలా అవుతుంది? ఎట్టి పరిస్థితుల్లో కూడా కాదు. చర్యలు తీసుకోండి, అది మేము అడుగుతుంది. వాళ్ళలాగా రఘురామకృష్ణరాజు గారు లాగా లోంగ తీసుకెళ్ళి కొట్టమని అడగట్లా, లేకపోతే మిగిలిన వాళ్ళలాగా మీరు చేయమని అడగట్లేదు. కానీ వాళ్ళు స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఇవ్వద్దని చెప్పని అంటున్నారు. న్యాయస్థానాలే ఎందుకు తప్పు పడుతున్నాయి? అధికారులు న్యాయ వ్యవస్థ తప్పు చేయబట్టే కదా న్యాయస్థానాలు అడుగుతున్నాయి. ముందు ఇది ప్రక్షాళన చేయండి. ఇది ప్రక్షాళన చేయకుండా మీరు ఎన్ని కబుర్లు చెప్పినా కూడా ఉపయోగం లేదు. అంటే కేసులు ఆల్రెడీ ఫైల్ అవుతున్నాయి, మరి ఎక్కడికక్కడ అరెస్టుల పర్వాలు కూడా మొదలవుతున్నాయి, కానీ ఎక్కడ జాప్యం జరుగుతుంది? ఎవరిలో అలసత్వం ఉందంటే కాదు 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 ఇప్పుడు కళ్ళ ముందు కనపడే కొన్ని. ఇప్పుడు న్యాయస్థానాలు ఎందుకు ప్రశ్నించినాయి? పిఎస్ఆర్ ఆంజనేయులు ఎందుకు అదుపులో తీసుకొని ఎందుకు అడిగింది? వేగవంతం ఏది? కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా. ఎవరి గురించి ఉపేక్షిస్తున్నారు మీరు? న్యాయస్థానాలు కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా పర్మిషన్ తీసుకుని అరెస్ట్ చేయండి, అప్పటి వరకు వాళ్ళని అరెస్ట్ చేయొద్దు, ఇట్లా ఆశ్చర్యలైనా విచారణకు ఎంతమందిని పిలిచారు మీరు? 41 నోటీసులు ఎంతమందికి ఇచ్చారు? ఇదే కాదన్న గారు, నేను చెప్తున్నాను సింపుల్గా చెప్తా. ఇదొక్కటే ప్రజలకు బాగుంది. ఇప్పుడు మనకి స్టాటిస్టిక్స్ ఉన్నాయి సార్. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం కాకుండా భారతదేశ వ్యాప్తంగా లిక్కర్ స్టాటిస్టిక్స్ ఒకటి ఉంటుంది. 43% తాగుబోతులు ఉన్న రాష్ట్రం తెలంగాణ, 28% తాగుబోతులు ఉండేది ఒరిస్సా, 23% తాగుబోతులు ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. దేశవ్యాప్తంగా లిక్కర్ స్టాటిస్టిక్సే చెప్తున్నా నేను. ఇప్పుడు మొన్న బాబు గారు అన్ని డిస్టిలరీస్ మీద ఎంక్వైరీ చేయించాడు. చేయించినప్పుడు ఒక క్వార్టర్కి 50 రూపాయలు తాడేపల్లి ప్యాలెస్కి కప్పం కట్టారు. బొత్స సత్యనారాయణ సత్య డిస్టిలరీతో అదాన్ డిస్టిలరీ అంటే విజయసాయిరెడ్డిది అల్లుడిది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే సన్నపరెడ్డి పెద్ద వెంకట విరుకుల రెడ్డి అనబడేటటువంటి ఆయన చచ్చిపోతే వాళ్ళ అల్లుళ్ళు బెదిరించి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వాళ్ళే దోసుకున్నాడు. ఏది? ఆగ్రోస్ నంద్యాల ఎస్పీ పైపుల రెడ్డి వాళ్ళది. దాంట్లో ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ అన్నగారు, 35 లక్షల మంది తాగుబోతులు ఉండరు. నేను అంటుండా ఈరోజు క్వార్టర్కి 50 రూపాయలు వేసుకున్నాం, 60 నెలలు ప్రభుత్వం ఉన్నది, నెలకు 30 రోజులు. ఈ 3 60, 30 ఇంటూ 50 వేసుకుంటే 90,000 అయింది. 90,000 ఇంటూ 35 లక్షల జనాభాకి వేస్తే 31,500 కోట్ల రూపాయలు కరప్షన్ ఒక లిక్కర్లోనే జరిగిందని మీ సిఐడి, మీ సివిసి ఇచ్చిన రిపోర్టు ప్రజల ముందు పెట్టండి. ఆ రిపోర్టు కూడా దాపెట్టొద్దు. 170 రూపాయలు కంపెనీలోకి ఇచ్చంట, 220 రూపాయలు. ఇప్పుడు తాగుబోతుల్ని బాబు నీ ఈ క్వార్టర్ ఎంత కొన్నావంటే వాళ్ళు సమాధానం చెప్తారుగా. కంపెనీ వాళ్ళు మాకు వచ్చింది 170 రూపాయలే సార్, 50 రూపాయలు తాడేపల్లి ప్యాలెస్కి ఇచ్చాము, అవి లెక్కలో చూపేలా. ఎందుకంటే గూగుల్ పే లేదు, ఫోన్పే లేదు, డిజిటల్ ఇండియా బంగాళాఖాతంలో కలిపేసిండు, అంతా క్యాష్ అండ్ క్యారీ కదా. కాబట్టి ఆ లెక్కర కుంభకోణాన్ని ప్రజలకు ముందు గ్రామాన పెట్టండి, పోస్టర్లు అతికించండి. ఈ 31,500 కోట్లు నాటే జోకమ్మా ఇది.
అసలు ఆలోచించుకోండి, 31,500 కోట్ల అవినీతి అంటే. చెప్పినట్టు లిక్కర్ కుంభకోణం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే శ్వేతపత్రం విడుదల చేశారు చంద్రబాబు గారు దీని మీద. సో అప్పట్లోనే వాసుదేవరెడ్డి పేరు వినిపించింది, ఆయన పైన ఎంక్వైరీ అన్నారు, ఆయన ఇంతవరకు పట్టుకు రాలేకపోయారు. సో ఎక్కడ లోపం జరుగుతుంది? అదేనమ్మా, ప్రజలకు విశ్వాసం పోతుంది కదా. అదే నేను అంటుంది. మీరు ఇంత కష్టపడుతున్నారు, కంపెనీలు తీసుకొస్తున్నారు, పెట్టుబడులు తీసుకొస్తున్నారు, రోడ్లు బాగు చేస్తున్నారు, 1వ తారీఖు 2వ తారీఖులో పింఛన్లు అందజేస్తా ఉన్నారు, ఉద్యోగస్తులు సకాలంలో జీతాలు ఇస్తా ఉన్నారు, ఇంత ముందుకెళ్తా ఉన్నారు. ఈ రోజు గుంతలు లేని రోడ్డు. ఉదాహరణ చెప్తాను మీకు, చిన్న విషయం చెప్తా. మా గ్రామం తీసుకుందాం. గుంటూరుకి 15 కిలోమీటర్లు మా గ్రామం. కనీసం 20 ఆటోలు ఉన్నాయి. 20 ఆటోలు ఉన్నాయి. ఈ 20 ఆటోల డ్రైవర్లను అడగండి, 5 సంవత్సరాల్లో వాళ్ళ ఎన్నిసార్లు ఆసుపత్రులు పాలయ్యారో చెబుతారు. ఇందువల్ల గుంతకల్ రోడ్డు ఉండడం వల్ల, ఆ నడిపే ఇబ్బందుల వల్ల. ఈ రోజు రోడ్లు సాఫీగా ఉన్నాయి అనుకోండి, బండికి మెయింటెనెన్స్ ఈజీ అవుతుంది, దాన్ని ప్రయాణికులను చేర్చే వీళ్ళు శోధకులు ప్రశాంతంగా ఉంటారు, ఆరోగ్యాలు బాగుంటూ ఉంటాయి. మరి ఇన్ని జరుగుతూ ఉన్నాయి కదా, ఈ రోజు ఇంత మార్పు కనపడతా ఉంది కదా, ఎందుకు ప్రజలు ఇంకా అశాంతిగా ఉన్నారని చెప్పని ఆలోచన ఏమైనా చేస్తున్నారా? ప్రజల్లో ఉండే ఆవేదన అన్నగారు సింపుల్గా అమ్మా, ఎవిడెన్స్ ఉండే కేసు ఇది. ఎవిడెన్స్ లేని కేసు కాదు నేను చెప్తుండేది. కన్జ్యూమర్ ఎవడు? లిక్కర్ కన్జ్యూమర్, తాగుబొట్టోడు ఊళ్ళో ఉంటాడు. బాబు నువ్వు ఈ క్వార్టర్ ఎంతకు కొన్నావు వాడు చెప్తాడు. కంపెనీలు ఎంతకు సప్లై చేసింది ఆడ లిస్టు మన రికార్డు ఉంటుంది. ఎంత ఏ డిస్టిలరీ ఎంత సంపాదించింది, ప్రభుత్వానికి నిధి ఎంత వచ్చింది. 3 అంటే ఎవిడెన్స్ ఉండే కేసు సార్ ఇది. నేను ఎవిడెన్స్ లేని కేసు కాదు. అసలు బొత్స సత్యనారాయణ ఎందుకు అరెస్ట్ చేయటం లేదు? ఒక మంత్రిగా ఉంటూ సత్య డిస్టిలరీస్కి 10 లక్షల రూపాయలకి ఎకరా కేటాయించుకోవటం దుర్మార్గం. క్యాబినెట్లో మంత్రిగా ఉంటూ భూములు కేటాయించుకోవటం నీచం. కాబట్టి బొత్స సత్యనారాయణ మీద కేసు ఎందుకు ఎఫ్ఐఆర్ చేయటం లేదు? ఆయనేమో పెద్దల సభలో ఆ గద్ద ఎల్ఎల్పి అంట, పెద్దల సభలో ఎల్ఎల్పి అంట. అంటే 10 లక్షల రూపాయలకి క్యాబినెట్ మంత్రిగా ఉంటూ సత్య డిస్టిలరీస్కి భూములు కేటాయించుకున్నది వాస్తవమా అవాస్తవమా? ప్రజలు యాక్షన్ తీసుకోమని ప్రజలు ఆశీర్వదించారు. ఇటువంటి ఎదవల మొత్తం కలిపినా కూడా ఒక 20 మంది ఉన్నారు రాష్ట్రంలో. ఆ 20 మంది మీద చర్యలు తీసుకోమంటున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకోకపోగా ఇప్పటికీ వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలకు కూడా సైలెంట్గా ఉంది. సూపర్ 6 అమలు చేయలేదని మాట్లాడుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన ఎన్నాళ్ళలో ఆయన ఇచ్చిన నవరత్నాలను అమలు చేశాడు. సో నిజంగానే ఇందాక సార్ అన్నట్టు మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారా, లేదంటే అసలు చంద్రబాబు గారు అధికారంలో ఉన్నారా అని కూడా ప్రజలు ఆలోచించాల్సి. కర్మకి ఫలితం అనుభవింపక తప్పదమ్మా. పెద్ద ఆయన ఏంటంటే యువతను దృష్టిలో పెట్టుకుని యువతకు ఉపాధి చూపించాలా, అమరావతి నగర నిర్మాణం ఏర్పాటు చేయాలా, పోలవరం డ్యాము కట్టాలా, గోదావరి బెనకచర్ల అనుసంధానం చేయాలా, పరిశ్రమలు తెస్తే ముందు ప్రజలను రక్షించుకొని తర్వాత ఈ పాపాత్ముల్ని పని పడదామని ఆయన మైండ్లో ఉంది. ఒక 18 నెలలు ఓపిక పడితే ఈ పాపాత్ములకు అందరికీ కేరా పడ్రస్ చూపిస్తాడు అనేది ప్రజల్లో నమ్మకం ఉంది. బాబు గారి మీద అచంచలమైన నమ్మకంతో ప్రశాంతంగా ఉన్నారు. అందువల్ల ఏంటంటే ఆలోచన విధానంలో, ఎందుకంటే ఇందాక అన్నారు కదా కక్షపూరిత రాజకీయాలు, కక్ష కాదు, ప్రజలు కోరుకుంటున్నది ఏంటంటే రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి వాళ్ళని ఏం చంపమంటంలా, దోచిన సొమ్ము సంఘటిత నిధికి తెమ్మంటారు. అది ప్రజలందరూ ఉమ్మడాస్తే ఒక 20 కుటుంబాలు పాలైపోయింది కాబట్టి దాన్ని రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించి చెప్పాడు కదా మధు. ఈ రెవెన్యూ వ్యవస్థలో చాలా ఇప్పుడు కూడా వచ్చే ఫిర్యాదులకి పరిష్కారాలు చూపించట్లేదు, చాలా నత్తనాటక నడుస్తుందని చెప్పని. అంటే ఎంతగా కూరుకుపోయిందో ఈ కుప్పంలో అనేది అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు ఆయన ఎన్నని చూడగలడు, ఎన్నని చేయగలడు? ఆయన ఒకటి ఇది తీర్మానం చేసి ఇది ప్రజలకు మేలు జరుగుతుంది, దీన్ని అమలు చేయాలని చెప్పేది అధికారులకి. అధికారులు దాన్ని చూడాలి, ప్రజాప్రతినిధులు పర్యవేక్షించాలి. రెవెన్యూ సదస్సుల మీద కూడా నిన్న స్పందించారు ఎవరైతే అలసత్వం ప్రదర్శిస్తున్నారు. అదే నేను చెప్పినట్టు దాన్ని పర్యవేక్షించాల్సింది ప్రజాప్రతినిధులు, అమలు చేయాల్సింది అధికారులు. నత్తనడక నడుస్తూ ఉంటే వాళ్ళని అదిలించి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు ఉంది. ఎంతమంది ఆ బాధ్యత తీసుకుంటున్నారు? ఈరోజు ఎక్కడ జరుగుతుంది ఈ లోపం? మెరికల్ లాంటి కుర్రోళ్ళని రిక్రూట్మెంట్ చేసుకోవాలి సార్. గ్రూప్ 1 నోటిఫికేషన్ వదిలేసి ఒక 100 మందిని సార్, ఎక్కువ మళ్ళలేదు, ఒక 100 మంది లేరా మేధావులు ఉన్నారు కుర్రోళ్ళు. గ్రూప్ 1 నోటిఫికేషన్ వదలండి. ఐఏఎస్లను నమ్ముకుంటే నెట్ట నిలువన ముచ్చుతారు బాబు గారిని. వాళ్ళు ఐఏఎస్లో రాష్ట్రానికి పట్టిన దరిద్రమే ఐఏఎస్లో. ఈ ఐఏఎస్ల పెద్ద పుడింగులు అనుకుంటారు, మేమే పెద్ద తోపులు తురుంకాలు అనుకుంటారు. గ్రూప్ 1 నోటిఫికేషన్ వదిలేసి గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ వదలండి. ఒక 100 పోస్టులు అయ్యి ఒక 200 పోస్టులు గ్రూప్ 2 పోస్టులు వదిలేసి పరిపాలన ఎందుకు ఘాట్లోకి రాదు? మంచి జెమ్స్ ఉన్న కుర్రోళ్ళని, దేశభక్తి ఉన్న పిల్లల్ని, తెలుగు తల్లి బిడ్డలను సెలెక్ట్ చేసుకోండి. ఈ ఐఏఎస్లు చేసేటటువంటి వాళ్ళు పెద్ద ఏదో పైనుంచి దిగొచ్చిలాగా ఫీల్ అయిపోతారు ఐఏఎస్ ఆఫీసర్లు.
వాళ్ళు నెల నెల జీతాలు తీసుకోవటం లేదు, ప్రభుత్వ సదుపాయాలు పొందటం లేదు, పనిచేయమంటే నొప్పి వస్తుంది ఐఏఎస్ ఆఫీసర్లే. కాబట్టి గ్రూప్ 1 నోటిఫికేషన్ తక్షణం ఇచ్చి గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేసి ఎంపీ ఉన్న పోస్టులన్నీ ఫిలప్ చేసేసండి. ప్లస్ యంగ్ డైనమిక్ ఆఫీసర్లు తీసుకోండి, ఎందుకు పని కాదో నేను చూస్తా. కాబట్టి ఈ ఐఏఎస్లో బాబు గారిని తప్పుతావు పట్టిస్తారు. 10 మంది పనిచేస్తే సరిపడ్డా? ఐఏఎస్లో మెరికల్ లాంటి వాళ్ళు ఉండాలి. వాళ్ళు నిద్రపోయే వాళ్ళు ఐఏఎస్ లెక్క అవుతారా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఐఏఎస్ అన్నంత బ్యాచ్ అంతా ఆడే ఉంది. ఏం చేద్దాం? గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ వదులు. ఒక 100 మంది 6 నెలల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది కదా ఆంధ్రప్రదేశ్, వదిలేసి రిక్రూట్ చేయి. ఎందుకు కాదో చూద్దాం. ఛాలెంజ్గా తీసుకో. ఒక 500 మంది ఆఫీసర్లు మెరికల్ లాంటి వాళ్ళు నీతి మంత్రులు దొరకరా తెలుగు గడ్డ మీద? మళ్ళీ నెట్టేట మంచుతారు బాబు గారు. నేను మాత్రం కంటాపరంగా చెప్పగలను. నేను ఆ ఐఏఎస్ అంత గదవలో చేసే పని కానీయటం లేదు. వాళ్ళు ఒక 10 మంది బాగా పని చేస్తారు. 90% స్క్రాప్ ఐఏఎస్లు ఉండేది ఆంధ్రప్రదేశ్లో. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఇవాళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.